విజయనగరం పట్టణంలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అతి ప్రాచీన చరిత్ర కలిగి ఉన్న ప్రముఖ ఆలయ విశేషంగా ప్రఖ్యాతగాంచింది. సుమారు 300 సంవత్సరాలకు పూర్వం విజయనగర మహారాజుల పాలన కాలంలో ఆది వైష్ణవ సాంప్రదాయమైన ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం ఆలయం నిర్మించబడినట్లు ఆలయ ప్రధాన అర్చకులు వాసుదేవాచార్యులు తెలియజేశారు. పూర్వకాలం ఈ ప్రాంత మహా అరణ్యంగా ఉండేదని, ఆ సమయంలో గోల్కొండ ప్రాంతానికి చెందిన బంగార వైష్ణవ వర్తకులు ఈ మార్గం గుండా ప్రయాణం చేస్తుండగా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందని ఆకాశవాణిగా వినిపించిందని స్థానిక కథనం. ఆకాశవాణి విన్న వ్యాపారులు ఆ ప్రాంతాన్ని గాలించి ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలో పుట్టలో స్వామివారి విగ్రహం వెలిసి ఉండటాన్ని గమనించారని తెలిపారు. ఈ విషయాన్ని అప్పటి విజయనగర మహారాజులకు తెలియజేయగా స్వయంగా అక్కడికి వచ్చి పుట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అదే స్థలంలో ఆలయ నిర్మాణం చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలియజేశారు. వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసవక్షం శ్రీతచేతనమందారం శ్రీనివాసమహం భజే. విజయనగరంలో అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారాలయం సుమారు 300 సంవత్సరాలకి పూర్వం మహారాజు వారి శాసనాలను అనుసరించి రాజుగారి కోర్టులో లభించిన గ్రంథాలని పూర్వ రికార్డుని పరిశీలిస్తే 300 సంవత్సరాలకు పూర్వం దేవాలయం నిర్మాణం జరిగినట్టుగా, 300 సంవత్సరాల పూర్వం ఈ దేవాలయం ఉన్న ప్రదేశంలో దట్టమైన అడవి అరణ్యంగా ఉన్న ఈ ప్రదేశంలో ఈ మార్గం గుండా ప్రయాణం చేస్తున్న గోల్కొండ వ్యాపారులు, అంటే ఇప్పటి వైష్ణవ త్రైవైనికులు బంగార వర్తకులు ఈ దారి గుండా ప్రయాణం చేస్తూ ఉండగా ఇక్కడికి వచ్చేసరికి వారికి ఆకాశవాణిగా నేను ఇక్కడ వల్మీకోలో ఉన్నానని చెప్పి స్వామివారు వారికి చెప్పడం, వారి ప్రాంతాన్ని గాలించగా ఈ స్వామివారు ఇక్కడున్న స్వామివారు ఆ వల్మీకుల పుట్టలో వెలిసి ఉండడం గమనించారు ఆ యొక్క బంగార వర్తకులు. అది గమనించి సదరు విషయాన్ని ఆ వర్తకులు స్వామివారిని దర్శించిన తర్వాత విజయనగర మహారాజుల వారికి, అప్పుడున్న మహారాజుల వారికి తెలియజేయడంతో ఆ మహారాజుల వారు కూడా ఇక్కడికి వచ్చి వల్మీకులో ఉన్న స్వామివారిని దర్శించి ఆ స్వామికి ఇక్కడే ఆలయం నిర్మాణం చేసి ఆ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించినట్టుగా అప్పట్లో తిరువల్ నుంచి వయప్రయాసలకు వచ్చి తిరుమల నుంచి వైఖానస పండితులు, ఆదివైశ్వమైన వైఖానస ఆగమం ప్రకారం వైఖానస పండితులు తిరుమల నుంచి విచ్చేసి స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించి ఉన్నారు. అప్పటి నుంచి ఈ స్వామివారు వైఖానస ఆగమంలో ప్రకారంగా పూజలు అందుకుంటూ భక్తుల కోరికలన్నీ నెరవేరుస్తూ భక్తుల కొంగు బంగారంగా వెలిసినది. మాత్రమే ఈ యొక్క ఆలయంలో 7 సార్లు ప్రదక్షిణ చేసి మన మనసులో ఉన్న కోరిక తెలుసుకుంటే స్వామివారి అనుగ్రహంతో సదరు స్వామివారి ఆ కోరికలన్నీ నెరవేరుస్తారని భక్తులందరికీ నమ్మకం. భక్తులందరూ విశేషమైన మొట్టమొదటి దేవాలయమైన మన వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని వచ్చి విశేషంగా దర్శించుకొని స్వామివారిని సేవించి ధరించగలరు. నమో వెంకటేశాయ. నేను ప్రతి వారం వస్తాను, పాపను తీసుకొని వస్తాను. చాలా బాగా చూస్తారు, చాలా బాగుంటుంది. దర్శనం కూడా చాలా బాగుంటుంది. ఏకాశికి, వైకుంఠ ఏకాశికి అక్కడ చాలా లైన్ బాగా పెడతారు. నేను బాగా వస్తాను, ప్రతి వారం వస్తాను గ్యారంటీగా. పాపం ఏం కోరుకున్నా భక్తులకి బాగుంటుంది. వెంకటస్వామిని బాగా తయారు చేస్తారండి. ఏం కోరుకున్నా కూడాను ఖచ్చితంగా జరుగుతుంది. కోరుకుని కూడా బాగా నెరవేరుస్తారు స్వామి. చాలా బాగుంటుంది. నా పేరు వెంకటరమణారావు అండి. మేము ఇదే శివాలయ వీధిలోనే ఉంటున్నాం. ఇక్కడ ఈ కోవిలి సుమారుగా 350 సంవత్సరాల పురాతనమైన కోవిల్ అండి. ఈ కోవిలికి మనకి రామాయణ మహాభారత చరిత్రలో కూడా ఈ కోవిలికి ప్రాధాన్యత ఉన్నది. శ్రీరాముడు వనవాసంకి వెళ్ళినప్పుడు కూడా ఇటు పక్క నుంచి ఈ పక్కనే ఉన్నటువంటి శివాలయంలో రామలింగేశ్వర స్వామి ప్రతిష్ఠ చేసి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇలాగ వెళ్ళారు అని చెప్పి ఇక్కడ విష్ణుదేవ అవతారం వచ్చింది అని. అంతేగా ఈ కోవిల్లో ఏంటంటే 7 శనివారాలు వాళ్ళు పూజ చేసుకుంటారు. 7 ప్రదక్షిణాలు చేసి 7 శనివారాలు పూజ చేసుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రతిష్ఠిస్తారు.